అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దీని వాక్యాన్ని చదువుకుందాము. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మనము ఎవరికిని ఏమీ అచ్చి ఉండకూడదని పరిశుద్ధ లేఖనము బోధిస్తోంది. మనుషులవి మనుషులకు, దేవునివి దేవునికిని చెల్లించమని మన ప్రభువైన యేసుక్రీస్తు బోధించారు. మన పంటలో, రాబడి అంతటిలో, సంపాదన అంతటిలో 10వ వంతు దేవునివి. దేవునివి దేవునికి చెల్లించాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ ఆయనకు సమర్పణ చేయాలి. ఇలా చేస్తే విస్తారమైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేశారు. మన గృహంలో, జీవితంలో లోటు అనేది ఉండదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, మీ మందిరానికి రప్పించి మీకు చెందినవి మీకు చెల్లించినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ వందనాలనైనా 10వ భాగము మీదని మాకు సెలవిచ్చారు. అలాగూ భక్తులు అందరూ కూడా తమ 10వ భాగమునికి సమర్పించి దీవెనలు అనేకమైనవి మీ దగ్గర నుంచి పొందుకున్నారు. మేము కూడా మా రాబడి అంతటిలో, సంపాదన అంతటిలో 10వ భాగము మీ మందిరానికి వచ్చి మీకు ఇచ్చి మీ దీవెనలు మేము పొందుకున్నట్లుగా సహాయం తెచ్చండి. మీ ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు మాపై కుమరించమని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ అలాగూ మమ్మలను దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.